అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. సాయంత్రం జైలు నుంచి విడుదల కాబోతున్నారు కేజ్రీవాల్. 10 లక్షల బాండ్ సమర్పించాలని షరతులు విధించడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మీడియా మీట్లు ఏర్పాటు చేసి దీనికి సంబంధించి మాట్లాడొద్దంటూ కూడా ఆంక్షలు విధించడం జరిగింది. గతంలో ఈడీ బెయిల్ మంజూరు చేసిన సిబిఐ కోర్టు దగ్గర నుంచి ఆయనకు క్లియరెన్స్ రాకపోవడంతో హైకోర్టు సంబంధించిన దానికి సంబంధించి సుప్రీంని సవాల్ చేయడం జరిగింది. మొత్తానికైతే అటు అరవింద్ కేజ్రీవాల్ కి అయితే ఈ నేపథ్యంలో భారీ ఊరట లభించినది క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఎన్నికల ప్రచారం కోసమే మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలుకు కేజ్రీవాల్ వెళ్లాల్సి ఉంటుంది. 2024 జూన్ 20న లక్ష బాండ్ పై కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈడీ అప్పీల్ చేయడంతో విడుదలకు ముందే బెయిల్ రద్దు అయ్యింది. మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ ఇచ్చింది. అటు సిబిఐ కేసులో బెయిల్ పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లిన నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది. లిక్కర్ కేసుకు సంబంధించి అయితే ఎక్కడా మాట్లాడకూడదు అంటూ కూడా ఆంక్షలు విధించడం జరిగింది. 10 లక్షల బాండ్ సమర్పించాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని అంశాలను ఇప్పుడు తెర మీద తీసుకురావడం జరిగింది. ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మద్యం కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దీనికి సంబంధించి రకరకాల చర్చలు డిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి. 5.5 నెలల పాటు ఆయన తిహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిపోయిందని, బీపీ షుగర్ లెవెల్ హైగా ఉన్నాయని, ఆయనకు ప్రాణహాని ఉందంటూ ఇలా రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం కక్ష సాధింపు నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్షపూరితంగానే ఆయనను అందులో ఉంచారు అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ డిలే చేస్తూ రావడం జరిగింది. ఎట్టకేలకు అటు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ట్రయల్ కోర్టుకు అయితే హాజరు కావాలి. లిక్కర్ స్కామ్ కి సంబంధించి మీడియాలో ఎక్కడ డిస్కషన్ చేయకూడదు. అలాగే 10 లక్షల బాండ్ సమర్పించాలంటూ ఆయనకు షరతులు విధించడం జరిగింది.